ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈ రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికంటే ముందుగా వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 11 స్థానాలకు పడిపోయి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, లేదంటే రాము అన్నట్టుగా కూడా మొర ఇచ్చి కూర్చున్నారు. అందరూ కూడా ప్రతిపక్ష హోదా గురించే వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేశారు. అంటే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే మీరేం చెప్పుకొస్తారు? అంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కనీసం జనంలో లేకుండా పోయి కనీసం 140 మంది ఎమ్మెల్యేలను కూడా ముఖ్యమంత్రి అని అతను కలవకుండా ఉండటమే కాకుండా మరి ఢిల్లీ వెళ్ళొచ్చారంటే లేదు ఇంకోసారికి వెళ్ళొచ్చారంటే వెంటనే మీడియాని పిలిచి నేను ఇవాళ చేశాను ప్రజా సమస్యలు పరిష్కరించానని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీడియా వారికి ఇంటర్వ్యూ కానీ ఎమ్మెల్యేస్కి ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వకుండా ప్రజల్లోకి రాకుండా ఆ కోటల్లోనే ఉండటం వల్లే అది 11 సీట్లకు పడిపోవడం జరిగింది. ఇవాళ కూడా ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదండి. అది అంటే గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి బాండా ఉమా ఓటమికి ఒక కంకణం కట్టుకొని మరి బాండా ఉమాని ఆ రోజున ఓడించడం జరిగింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణుగా ఆ రోజున గెలిపించడం జరిగింది. ఒకసారిగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, మళ్ళీ మీరు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడం, గడిచిన ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం జరిగిన 8 నెలల పరిపాలనకు ఎన్డీఏ పరిపాలనలో కానీ ఎలాంటి మార్పులు చూశారు? అప్పటికి ఇప్పటికీ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వాళ్ళకి తగ్గట్టుగానే వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారంటే మీరేం చెప్పవచ్చు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల సీఎం అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్తే ప్రతిసారి కూడా 10,000 కోట్లు 20,000 కోట్లు 10,000 కోట్లు ఎంతో కొంత అమౌంట్స్ తోటి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు. వచ్చి వెంటనే మీడియా కూడా తెలియపరుస్తున్నారు. అట్లనే ఇప్పుడు ఈ రాజధాని మరి ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు అలా మీడియాతో కానీ ప్రజలతో కానీ రోజు ఆఫీసర్స్ తోటి కానీ మీటింగులు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి బాగా చేస్తున్నారు. బాగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఇంకా అదే కాకుండా కూటమిని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది మరి పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కిస్తున్నా కానీ కొంచెం తేడాలుగా కూడా విషయాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ తేడాలు లేకుండా 5 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్పేసి కూటమిని కోరుకుంటూ మరి అదే కాకుండా ఇప్పుడు ఈ రోజున నిన్న మొన్న చూసాం అసెంబ్లీకి వచ్చిన 11 మంది కూడా మరి ప్రతిపక్ష హోదా అడుగుతారు. గవర్నర్ దీంట్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అది గొడవ చేశారు. ఇవాళ ఉంటుంది నిన్న ఆ గొడవ చేయడం కూడా తప్పది. గవర్నర్ ప్రసంగానే అయిపోయిన తర్వాత మీరు అడగచ్చు. అసలు 11 మందికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకంటే 11 మంది ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా రాదండి. కాబట్టి ప్రతిపక్ష హోదా అడగడం అనవసరం. అది కాకుండా వచ్చేసి వెంటనే వెళ్ళిపోవటం ఏంటి? అసలు అసెంబ్లీలో మిమ్మల్ని 11 మందిని కూడా ప్రజలు ఎన్నుకునేందుకు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అసెంబ్లీలో మాట్లాడటానికి, అసెంబ్లీలో ఏ సమస్యలు ఉన్నా సరే మరి స్పీకర్ గారి ద్వారా ప్రజలకు తెలియపరచడానికి. కానీ మీరు ఇలా వెళ్ళిపోతే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి 11 మంది కూడా రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలతో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజలతో సమస్యలు పరిష్కరించకుండా మరి గుండాయుధంగా పరిపాలించారనే ఉద్దేశంతో అలానే మీరు పోవడానికి కూడా కారణం ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇప్పుడు ఆ టైటిల్ యాక్ట్లో మరి మీరు వీళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి 7 లక్షల కోట్లు తీసుకొని మళ్ళీ ఇవన్నీ జనానికి పనిచేసేసి జనానికే పంచాను కానీ నేనేం చేసింది లేదని చెప్పేసి మీరు అంటారని భయపడే మరి అన్ని సీట్లు రావడానికి కారణం 164 సీట్లు వచ్చినట్టే. దానికి కారణం మరి అది కూడా కొంత ఉంది టైటిల్ డీడ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు చూశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద గళం ఇప్పాల్సింది పోయి
ఇది అసెంబ్లీలో ఉండకుండా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పర్యటించారు. ఆ పర్యటనతో ప్రజలంతా కూడా మంత్రముగ్ధులై ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎక్కువ అసెంబ్లీలో చర్చ పెట్టకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ మీద సెటైర్లు వేసుకుంటూ కాస్త షో పుటప్ అయితే చేశారు ఆ రోజున అసెంబ్లీలో. ఇప్పుడు మళ్ళీ హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అన్నట్టుగా కూడా మొరాయిచ్చి కూర్చున్నారు. హోదా అనేది ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రజలు కల్పిస్తే తప్ప ప్రతిపక్ష నాయకుడిగా మీరు అర్హులు కాదు. చట్టం ప్రకారం అయితే చట్టం ప్రకారం చూసుకుంటే. అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద గళం విప్పాల్సిన వ్యక్తి కేవలం డైవర్షన్ పాలిటిక్స్, తన వైపు ప్రజలు ఇంకా ఉన్నారు అన్నట్టుగా కూడా ఒక సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది ఎలా చూస్తారు? ప్రజలంతా గొర్రెల్లాగా, అంత వెర్రివాళ్ళలాగా కనిపిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీని ఇంకా ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖత్వంలో ఉన్నారంటే మీరేం చెప్పారు? అంటే 30% ఓటింగ్ వచ్చింది కదా నాకు అని ఇప్పుడు చింతకాయల గారు స్పీకర్ గారు చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. పడిపోయింది కానీ పాము జావలేదని చెప్పేసి ఆయన చెప్పినట్లుగానే మరి 30% ఓటింగ్ ఉంది కాబట్టి ఈసారి మళ్ళీ జనంలోకి వెళ్ళి ఈసారి మళ్ళీ తప్పకుండా మనం వస్తామని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈసారి మళ్ళీ ఆయన కనుక వస్తే మళ్ళీ రాజధాని ఇట్లా పోద్ది, మళ్ళీ పోలవరం అట్లా పోద్ది. అట్లానే మళ్ళీ పోయిన 5 సంవత్సరాలు ఏ విధమైన అనుభవించామో జనమందరూ కూడా అదే పరిస్థితులకు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఈసారి ఎవడికోడికి అమ్మేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంతో కొంతకి. అంతేగాని లీగల్గా అసలు మీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? 11 మందికి ఇవ్వరు కదా, చట్ట ప్రకారంగా ఇవ్వాలి. కానీ మీరు ఆ కేకలేయడం ఇదంతా కూడా ఇంకా అల్లరి చిల్లరగా కనిపిస్తుంది. ఆ అల్లరి చిల్లర మానుకోవడం మంచిదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ గారి మీద అభిమానంతో నేను ఆ మాట చెప్తున్నానండి.